సంఘ క్షేమాభివృద్ధి గురించి మనం చాలా పాటలు నేర్చుకున్నాం. అందులో భాగంగా ఈరోజు సంఘ క్షేమాభివృద్ధికి క్రైస్తవుల్లో మరి చేసిన పరిచర్యకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు లేదా ఫలాలు ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకుందాం. ఈరోజు దేవుని దయ, దేవుని కృప లేకపోతే మనం బ్రతికేవాళ్ళం కాదు. చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు అంటే ఆశీర్వాదాల కోసమే వస్తారు. కేవలం ఆశీర్వాదాల కోసం వచ్చేవాడికి పెద్దగా ఏమి లాభం ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళ ఉద్దేశంలోనే మరి దేవుడు ఏదో ఇచ్చేవాడు, మనం తీసుకునేవాళ్ళం అని వాళ్ళ యొక్క గొంతెమ్మ కోరికలు అడగటానికి దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. గడిచిన వారంలో మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. దేవుని ఇష్టాన్ని మనం నెరవేరిస్తే దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు, ఎలాంటి ఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు అనేది కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. వాస్తవంగా దేవుడు మనల్ని పుట్టించిందే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. దేవుడు పుట్టించిన ఉద్దేశం ఈరోజు పక్కకి వెళ్ళిపోయింది. దానివలన మనం కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడింది. దేనికి కష్టపడాలంటే బ్రతుకు తెరువు కోసం. కోటి విద్యలు కూటి కొరకు అనే సామెత ఎందుకు పుట్టిందంటే భూమి మీద మనిషి కష్టపడటానికి అనేకమైన విద్యలను కనిపెట్టాడు. కష్టం ఎందుకు అయ్యానంటే కడుపు కోసం కదా. వాస్తవంగా మనిషి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో ఏ జీవరాశి కష్టపడలేదు. ప్రకృతిలో ఏ జీవరాశి కష్టపడలేదు. కాకులకి ఆహారం దేవుడే ఇస్తున్నాడు. సింహానికి, సింహ పిల్లలకి ఆహారం దేవుని చేతిలో నుంచి అవి తీసుకుంటాయి అంట. అవి ఆహారం కోసమే కేవలం కష్టపడితే అది కూడా దేవుడు ఇస్తే తీసుకుంటే హ్యాపీగా తిని ఇంకా మళ్ళీ ప్రశాంతంగా ఉంటాయి. ఇంకా వేరే వ్యధవేషాలు ఏమేయవు. కడుపు నిండిన సింహం దగ్గరికి దానికి ఇష్టమైన ఆహారాన్ని కళ్ళ ముందు అలా తిరుగుతున్న జంతువు దాని జోలికి పోదంట సింహం, ఎందుకంటే దానికి కడుపు నిండింది కాబట్టి. కానీ ఈరోజు మనిషి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించడానికి మార్గాలను అన్వేషిస్తూ సంపాదనలో నిమగ్నం అయిపోయి సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయాడు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈయన వద్దన్నాడు, కష్టపడొద్దు అంటున్నాడు ఏంటి అని ఆశ్చర్యం వేసింది. లోకస్తులకి ఇది విడ్డూరంగా వితండంగా చెప్పినట్టుగా అనిపించింది. యోహాను సువార్త 6:27లో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి అంటున్నాడు. కానీ మనిషి దేనికి కష్టపడుతున్నాడు ఈరోజు? కష్టమంతా దేనికంటే క్షయమైపోయే ఆహారం కొరకు, తిండి కొరకే మనిషి కష్టపడుతున్నాడు కదా. దాని కొరకు వద్దంటున్నాడు ఏంటి దేవుడు, ప్రభు అంటే దేవుడు దాని కొరకు కష్టపడకుండానే మనకు ఆహారం వచ్చిద్దా? ఖాళీగా కూర్చుంటే ఆహారం వచ్చిద్దంటే వచ్చిద్ది. ఎలా వచ్చిందంటే దేవుడు మాట వింటే వచ్చింది. దేవుడు మాట వింటే మనకు ఆహారం అనుగ్రహించాలన్న దేవుడే, ఆహారం నీ నోటి కాడ నుంచి తీసేయాలన్న దేవుడే. ఇది మనకు అర్థమైతే దేవుడి మీద ఆధారపడి బతుకుతాం. దేవుడు మనిషిని చేసింది కష్టపడటానికి కాదు, దేవుడు అంటే ఇష్టపడటానికి చేశాడు. ఒక భర్త భార్యకి ఇష్టమైనవన్నీ చేస్తే ఆ భార్యకి భర్త పట్ల ఏ భావం అయితే ఉంటుందో, ఆరాధనా భావం ఎలాగైతే ఉంటుందో, అలాగే భర్తకి ఇష్టమైన భార్య చేస్తే ఆ భర్త పట్ల భార్యకి ఎలాంటి ఆరాధన భావం ఉంటుందో, మనకి ఇష్టమైనవన్నీ దేవుడు చేసినప్పుడు మరి ఆయన పట్ల ఆరాధన భావం ఎక్కడుంది? ఏదో అవసరం కోసం దేవుడా అని దండం పెట్టుకుంటాం, ఏదో ఒకటి మొక్కుకుంటాం తప్ప ఇన్ని ఇచ్చాడు దేవుడు, దేవుడికి నేనేం చేస్తున్నాను, దేవుడికి ఏం చేయట్లా. మనం దేవుడు చెప్పింది ఏం వింటున్నాను అనే ఆలోచన లేదు ఈరోజు. దేవుడు చెప్పిన మాట ఏం వింటున్నాను అనే ఆలోచన లేదు. మనిషికున్న ఆలోచన అంతా ఏదో ఒక మేలు చేస్తే, ఏదో ఒక దేవుడు చెప్పిన మాట ఒకటి వింటే దేవుడు నాకు ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒక లాభం వచ్చింది అనే ఉద్దేశంతో దేవుడి దగ్గరికి వస్తున్నారే తప్ప అసలు ఇన్నిచ్చిన దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు, ఆయనకు లోబడి ఆయన మాట వినాలి అనే విధేయత సమాజంలో, మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో కనబడట్లేదు.
అందుకే క్రైస్తవుల్లో కూడా గొడ్డు చాకరీ చేసి కష్టపడే పరిస్థితి ఈరోజు సమాజంలో కనపడుతుంది. క్రైస్తవ సమాజం, లోకంలో అంటే మనం పుట్టిందే సంపాదించడం కోసం, పుట్టిందే సుఖాన్ని అనుభవించడం కోసం అనుకుంటున్నారు. కానీ దేవునిలో ఉండి దేవుని మాట వింటే వచ్చే ఆనందం వేరు. దేవుని మాట వింటే నువ్వు కష్టపడవలసిన అవసరం లేదు. మనకి ఆదికాండం మొదలుకుంటే ఆ ఏదేను తోటను వేసిన దేవుడు ఏదేను తోటలో ఆది దంపతులు పెట్టి ఏమన్నాడు? ఇవన్నీ మీరు, ఈ తోట చెట్ల ఫలాలన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. ఎన్నో అధ్యాయం, మొదటి అధ్యాయంలో, రెండో అధ్యాయము ఆదికాండం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపి. అన్నీ తినవచ్చా? మరి అన్నిటినీ మొలిపించింది ఎవరు? దేవుడే కదా. ఆదాం ఏమన్నా మొక్కలేసి విత్తనాలు నాటి మొక్కలను పెంచి నీళ్లు పోసి ఏమన్నా చేశాడా? లేదు కదా. దేవుడు వేస్తే భూమి మొలిపించింది, దేవుడు ఆజ్ఞ వేస్తే భూమి మొలిపిస్తే కోసుకొని తింటమే. పెద్ద కష్టమా కోసుకొని తింటాం? చెప్పండి. ఇప్పట్లాగా భూమిని తవ్వి అడుగునున్న మట్టిని పైకి, పైనున్న మట్టిని అడుగుకి తీసుకురావాల్సిన అవసరం లేదు. చైనా దేశంలో ఎడారి ప్రాంతం పెరిగిపోతుందంట రాను రాను. దానివల్ల భూమిలో సారం తగ్గిపోతుంది. కిందన్న మట్టి పైకి రావాలి, పైనున్న మట్టి కిందకి వెళ్ళాలి. అంటే పైనున్న మట్టిలో సారం అయిపోయింది. ఇప్పుడు అందుకని కుందేళ్లను విడిచిపెట్టారంట. ఎడారి ప్రాంతంలో కొన్ని వేల కుందేళ్ళని, లక్షల కుందేళ్ళను విడిచిపెట్టారంట. అవి వెళ్ళి ఆ భూమిని తవ్వి కిందది పైకి, పైది కిందకి తీసుకురావటం వల్ల అక్కడ పచ్చదనం కనపడుతుంది. సేద్యం చేస్తే చక్కగా పంట బాగా పండుతుందంట. అంటే మనిషి భూమి సారాన్ని తినేస్తున్నాడు, అది సారం కోల్పోతుంది. కానీ దేవుని మాట వింటే అది ఖచ్చితంగా సారం ఇచ్చింది. నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ సారం కోసం మనిషి సేంద్రియ ఎరువుల్ని తీసుకొని వాడాల్సి వస్తుంది, ఎన్నో రకాల పురుగు మందుల్ని చల్లాల్సి వస్తుంది. ఈ కష్టమే ఉండదు దేవుని మాట వింటే. మనిషి సంపాదన కోసం కష్టపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే శాపగ్రస్తుడు అని అర్థం. నిజమండి. ఆయన చెప్పాడు ఖచ్చితంగా, క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు అని క్లారిటీగా ఇచ్చాడు. మరి ఈరోజు కష్టపడే దుస్థితి మనకు ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడి బతకట్లేదు అని అర్థం. ఆజ్ఞానుసారంగా మనం బ్రతికితే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలుకి దేవుడు దీవెనలు ఇస్తూ శాపాలు ఇస్తూ ఏమని చెప్పాడు? 28వ అధ్యాయం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ వచనం నుండి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, శ్రద్ధగా వింటమంటే మనసు పెట్టి వింటమా? కాదు. శ్రద్ధగా వింటమంటే చెవులతో వింటాం కాదు, విన్నది లోపల పెట్టుకొని భద్రపరచుకోవాలి హృదయంలో. శ్రద్ధగా వినండి అంటే అర్థం ఏంటి? మనసు ఎటు పోకుండా చెప్పిన మాటలో బుర్రలో నాటుకోండి అని అర్థం, హృదయంలో భద్రపరచుకోండి అని అర్థం. భద్రపరచుకొని ఏం చేస్తారు? ఆ విన్న మాటల ప్రకారంగా బ్రతకటానికి శ్రద్ధగా వినండి అంటాం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు రాస్తే ఈ మందులు ఇలా వాడాలి, జాగ్రత్తగా వినండి అంటాడు. మళ్ళీ మనం మర్చిపోతామని పేపర్ మీద రాస్తాడు. ఒక పూట అయితే 1 సున్నా, 2 పూటలు అయితే 2 సున్నాలు, 3 పూటలు అయితే 3 సున్నాలు పెడతాడు. అది శ్రద్ధగా వినకపోతే చూసుకొనన్నా పాటిస్తామని. డాక్టర్ చెప్పినట్టు వాడకపోతే ఏమైంది? రోగం తగ్గదు. అలాగే దేవుని మాటలు శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, అంటే దేవుని మాటను శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుంటే ఏమైంది? అంటే అందరికంటే బాగుంటామా?
చెప్పండి, ఉంటామా? మరి బాగా లేవంటే అర్థం ఏంటి? బాగుంటాం అంటే అర్థం బాగా డబ్బులు వస్తే బాగుంటారా? బాగుంటాం అంటే అర్థం ఏంటి? మనం మాట్లాడాము ఆరోగ్యము మహాభాగ్యం అని. ఆరోగ్యం ఉంటే నీకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, అన్నీ సంతోషంగా ఉంటాయి. ఎంత డబ్బు ఉన్నా అనారోగ్యం ఉంటే ఏం సంతోషం చెప్పండి? ఏమి తినలేము, ఏది చేయలేము అనారోగ్యం ఉంటే. కాబట్టి ఆరోగ్యంగా ఉండటం గొప్ప. ఆరోగ్యం కంటే గొప్పది ఏంటంటే ప్రశాంతంగా ఉండటం గొప్ప. అది మంచిది అందరికంటే, అన్నిటికంటే మంచిది అది ప్రశాంతంగా ఉండటం. డబ్బు ఉంటే ప్రశాంతంగా ఉంటారనుకోవటం ప్రమాదం. డబ్బు లేకపోతే దీనంగా ఉంటారనుకోవటం కూడా అవివేకమే. డబ్బున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు, నా కన్నతండ్రి ఉన్నాడు, నన్ను సృజించిన సృష్టికర్త ఉన్నాడు, నేను అడగకుండానే నా పాపాలను పరిహరించిన నా దేవుడు నాకు కావలసిన ఇహలోక సంబంధమైన ఇస్తాడా ఇవ్వడానికి డౌట్ లేకుండా ఇస్తాడు అని ఫిక్స్ అవ్వకపోవటమే భక్తి. అలాంటి భక్తి ఉన్నప్పుడు ఇక దిగులు, చింత, అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? వస్తాయా? పూర్తిగా దేవుడి మీద ఆధారపడే స్వభావం మనకు ఉండాలి. దేవుడి మాటలు ఎప్పుడు శ్రద్ధగా వింటాం, ఎప్పుడు శ్రద్ధగా పాటిస్తామంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డప్పుడు, పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు మనం ఆ కార్యక్రమాలు చేయగలం. విశ్వాసం సన్నగిలితే చేయలేం. దేవుడు చెప్పాడు, చెబితే ఖచ్చితంగా చేస్తే ఆయన ఏదైతే నా విషయంలో నాకు వస్తుంది అన్నాడు అది వస్తుంది, ఫిక్స్ అయిపోవాలి. శిష్యులకు కూడా యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పుతూ ఏమన్నాడు? మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నిశ్చయముగా నమ్మండి అన్నాడు. అంటే ప్రార్థన లేదని అడిగామంటే ఖచ్చితంగా వచ్చినట్టు ఫీల్ అయిపోవాలి. ఫీల్ అయితేనే వస్తుంది, అంటే అంత విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుని మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడిచిన ఎడల భూమి మీద ఉన్న జనాలందరికంటే నిన్ను హెచ్చించుదును. నీవు నీ దేవుడైన యెహోవా మాటను వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చును, నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణానికి వెళ్తే అక్కడ దీవించబడతావు, పొలంలోకి వెళ్తే పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. ఏ వ్యాపారం చేసినా పట్టిందల్లా బంగారం అవ్వాలంటే అర్థం ఏంటి? కొంతమంది లక్షల ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఏది చేసినా వాళ్ళకి కలిసి రాదు. అలానే ఈ రోజుల్లో మరి దేవుణ్ణి నమ్మనోళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు కదా, మరి వాళ్ళకి ఎలా కలిసి వస్తుందంటే దేవుడు రెండు రకాలుగా విభజించాడు మనుషులు మనమే విభజించుకున్నాం. భక్తి కలిగిన వాళ్ళు, భక్తి లేని వాళ్ళు. భక్తి కలిగిన వాళ్ళు సమృద్ధిగా హ్యాపీగా ఉంటారు, కోట్లకు పడగలెత్తరు. భక్తి లేని వాళ్ళు ఇక్కడే కోటీశ్వర్లు అయిపోతారు, సర్వసుఖాలు ఇక్కడే అనుభవిస్తారు. చనిపోయిన తర్వాత ఇక వాళ్ళకి సుఖం లేదు కాబట్టి దేవుడు నువ్వు ఇక్కడే అనుభవించండి అని వాళ్ళకి ఇక్కడే ఇచ్చేస్తాడు అంతా. కాబట్టి దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి వీళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు అనుకుంటే పొరపాటు. మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్మని వారు ఎలా ఆశీర్వదించబడతారు అంటే వాళ్ళు ఇక్కడే. మన కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 17వ అధ్యాయం అనుకుంటా, మాట చూడండి. కీర్తన గ్రంథం 17వ అధ్యాయంలో 14వ వచనం. లోకుల చేతులు, ఎవరా లోకులు? లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను, అంటే ఈ లోకులనే వాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఏమనుభవిస్తారంట? ఈ జీవిత కాలంలోనే వాళ్ళు పాలు ఉంటుంది. కాబట్టి వాళ్ళు నమ్మకపోయినా వాళ్ళకు స్వర్గ సుఖాలు ఇక్కడే లభిస్తాయి. ఎంతకాలం? వాళ్ళు బతుకున్నంతకాలం, ఒంట్లో ఆరోగ్యం ఉన్నంతకాలం. అంతకు మించి లేదు. మహా అయితే 60, 70, 100, ఇంతకు మించి లేదు. 100 ఏళ్ళు సుఖం అనుభవించటం, స్వర్గ సుఖాలు అనుభవించటం మేల, శాశ్వత కాలం, అనంతకాలం దేవుని దగ్గర స్వర్గ సుఖాలు అనుభవించటం మేల? ఏది బాగుంది చెప్పండి? ఏది బాగుంది? దేవునితో శాశ్వత కాలం, స్వర్గంలో సుఖాలు అనుభవించటం మేలు. 100 ఏళ్ళ సుఖం పెద్ద గొప్పేమీ కాదు. భూమి మీద ఉన్న సుఖాలు పరలోకంలో ఉన్న సుఖాలతో పోల్చుకుంటే చాలా చిన్నవిగా కనపడతాయి. ఆ రోజు మనం అనుభవించే ఆ సుఖాల ముందు ఇవి చాలా చిన్నవి. ఈ సుఖాల్లో కూడా దుఃఖం ఉంటుంది, ఈ సుఖాల్లో కూడా బాధ ఉంటుంది.
పరలోకంలో ఏముంటుంది? పరలోకంలో ఏముంటుంది? నిత్యము ఆనందం. పరలోకంలో ఏముంటుంది? నిత్యము ఆనందం. భూమి మీద సుఖపడే వాళ్ళకి ఇంకా దుఃఖం ఉండదా? బాధ ఉండదా? కష్టాలు ఉండవా? చెప్పండి. ఈ 100 ఏళ్ల జీవితంలో నిత్యము సుఖపడేవాడికి ఎంతో కొంత కష్టం ఉంటుందా? ఉండదా? ఎంతో కొంత అనారోగ్యం ఉంటుందా? ఉండదా? ఎంతో కొంత బాధ ఉంటుందా? ఉండదా? ఏదో ఒక విషయంలో బాధపడతారు. అంటే 100 ఏళ్ళు బతికినా 100 ఏళ్లలో కంప్లీట్ సుఖం లేదు. కానీ పరలోకం నిత్యము ఆనందం, నిత్యము సంతోషం కదా. మరి అది కావాలని కోరుకోవాలి. అందుకని దేవుని బిడ్డలైన వారు ఇక్కడ దేవుని మాటలు వింటే, దేవుడు విధించిన కట్టడలు విధులు మనం పాటిస్తే ఏముంటుందంట? మనకి అన్ని ఆశీర్వాదాలు, సంతోషాలు. దేవుని మాటలు వింటే ఇక్కడ సంతోషం, దేవుని మాటలు వింటే శాశ్వత కాలం పరలోకంలో సంతోషం. ఇంతకంటే ఫలం ఏం కావాలి మనిషికి చెప్పండి? ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత ఏదున్నా, బలం ఉన్నా, సంతోషం లేకపోతే వేస్ట్ కదా. ఆనందం లేకపోతే ఎందుకండి ఆ కుటుంబం? ఎన్ని కోట్లు ఉన్నా సంతోషం లేనప్పుడు ఆ కుటుంబం బతకటం కూడా వేస్టే. జంతువులే హ్యాపీగా సుఖంగా బతుకుతున్నాయి. ఒక ముద్ద అన్నం పెడితే తిని కుక్క హ్యాపీగా అక్కడ పడుకొని కుక్క తోక ఊపుకుంటూ లోపలే పాటలు పాడుకుంటూ ఉంటుంది నేను అనుకుంటాను కదా. ఏ జంతువుకైనా ఏ పక్షికైనా 4 గింజలు వేస్తే ఆ 4 గింజలు తిని పక్కకి వెళ్ళిపోయి హ్యాపీగా గూట్లో కూర్చొనో చెట్టు కొమ్మ మీద ఉండో పాటలు పాడుకుంటూ ఉంటాయి. వసంతకాలం రాగానే పక్షులు, చిలకలు ఇవన్నీ ఆ చెట్ల మీద ఏం పాడతాయి? స్వరాలు వినపడతా ఉంటాయి కదా. కోయిల గానం అంట. ఎందుకు గానం చేస్తుంది? దానికి ఆహ్లాదంగా చిగురు అది దొరుకుతుంది కాబట్టి తిని సంతోషంగా పాటలు పాడుకుంటుంది. ఇంతకంటే సంతోషం ఏముంది? కానీ మనిషి ఎంత తిన్నా సంతోషం ఉండదు. గురుబెట్టి నిద్రపోతాడు, మళ్ళీ లేవగానే ఆకలి కేకలి. దీనికోసం మనిషికి ప్రయాసపడి కష్టపడుతున్నాడు. అంటే దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాట వింటే మనకు ఫలం, దేవుని మాట వింటే మనకు నిశ్చింత కలిగిన బ్రతుకు. ఈ మాట వినక ఏదో 1-2 మాటలు వినేసి నేను దేవుడి మాటలు వింటున్నాను కదా అని అనుకుంటాం. మనకు సరిగ్గా ఫలం ఇవ్వట్లేదు దేవుడు. మనకి లోకుల్లాగా మనం కూడా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. క్రైస్తవులైన వారు తీసుకొని కష్టపడే దుస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, మనం సరిగ్గా దేవుని మాట వింటల్లా. దేవుని మాట వింటే వచ్చే ఆశీర్వాదాలు చెప్పాడు ఇక్కడ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతా ఉంటున్నాడు. ఇంకేమన్నాడు? నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టెయు దీవింపబడును. 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుంచి, శత్రు ఎవడన్నా నీ మీదకి రావాలంటే అలా వస్తాడు, దేవుడే తరివేస్తాడు. 7 తోవల్లో నుంచి పారిపోతాడంట. అది శత్రువైనా రోగమైనా సరే నీ మీదకి ఏది రాదంట. వస్తుంటే చూసేదెవరు? దేవుడు. ఎందుకు? నువ్వు దేవుని మాటలు వింటున్నావు కాబట్టి. మీకు అర్థమవుతుందా? ఈరోజు మనిషి ఇదిగో ఈ వచనాలన్నీ చదువుతారు. ఇవే వాగ్దాన రూపంలో 30% నైట్ ఇస్తారు మనకి. రోజు వాట్సాప్లో వచ్చే కూడా ఇలాంటి ఆశీర్వాద వచనాలు. ఈ వచనాలు ఎవరికైతే ఎవరు పంపుతున్నారో వాళ్ళు, నువ్వు దేవుని మాటలు ఖచ్చితంగా విని పాటిస్తున్నావా లేదా ఈ కండిషన్ చెప్పడం. నువ్వు ఇది చదువుకుంటే చాలు నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అన్నట్టు చెప్తున్నాడు. ఎవరికి వస్తాయి ఈ ఆశీర్వాదాలు? దేవుని మాటను విని ఆచరించిన వారికి వస్తాయి. నువ్వు ఆచరించినా ఆచరించకపోయినా ఇవి నీకు వస్తాయని ప్రతివాడు క్రైస్తవులకు చెప్పేస్తానే ఉన్నాడు. ఏ సంఘంలో చూసినా ఈ వచనాలే చెప్తూ నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అనగానే వీళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు దీవిస్తాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు నువ్వంటే దేవుని మాటలు వినిన ఎడల. మనకు అప్పుడప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి కదా టీవీలో. ₹1 కట్టండి, బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళండి. కింద చిన్న అక్షరాలతో ఉంటాయి, షరతులు వర్తిస్తాయి అని. అది చూడరు. ₹1 జేబులు వేసుకొని వెళ్తాడు, ఇస్తానన్నారు కంటే కింద మాట చూడలేదా అంటాడు కదా. కండిషన్స్ అప్లై. ఇక్కడ దేవుడు ఎవరికి ఇస్తాడు ఈ ఆశీర్వాదాలు అంటే? ఆయన మాటలు వినిన వారికి. మరి ఇది చెప్పరా? ఇది చెప్పరు. ఈ అట్రాక్షన్ చూసి ₹1 జేబులు వేసుకొని హోండా తెచ్చుకోవటానికి వెళ్ళినట్టుగా వాడికి అక్కడికి వెళ్ళగానే పెద్ద బోండా కనపడింది కదా. ఎవరికి ఇస్తాన్నాడు? వినిన వారికి ఇస్తానన్నాడు. ఇంకేమన్నాడు?
7వ వచనం, 8వ వచనం, నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠితము జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు ఏమండి, ఇవన్నీ ఇశ్రాయేలీలకేనా? ఖచ్చితంగా ఇశ్రాయేలీలకే. అయితే క్రైస్తవులకు వర్తించవా ఇవి? చెప్పండి, క్రైస్తవులకు వర్తిస్తాయా, వర్తించవా? వాళ్ళని కనాను దేశానికి పంపించాడు. ఆ దేశంలో అందరూ వీళ్ళకి భయపడ్డారు. ఎందుకంటే వీళ్ళ తరపున యుద్ధం చేసేది యెహోవా అన్న విషయం అర్థమైపోయింది. మరి ఈరోజు క్రైస్తవులకి ఇవి వర్తిస్తే వర్తించమంటే క్రైస్తవులు కూడా దేవుని బిడ్డలే. ఆనాడు ఇశ్రాయేలుగా ప్రత్యేక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా అందరినీ తన బిడ్డలుగా స్వీకరించాడు. అలాంటప్పుడు వాళ్ళకి వర్తించమంటే ఖచ్చితంగా వర్తిస్తాయి. కాకపోతే శరీర సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఇందులో ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు యథార్థంగా ఉంటే ఎవడైనా నీకు భయపడతాడంతే. నువ్వు యథార్థంగా పనిచేస్తే వాళ్ళు ఆ రోజు శత్రువులు ఇశ్రాయేలుకి ఎలా భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు? ఇశ్రాయేలు దేవుని జనాంగం కాబట్టి, దేవుని మాట వింటున్నారు కాబట్టి వాళ్ళు భయపడ్డారు. దేవుని మాట ఇశ్రాయేలు వింటే దేవుని తరపున, ఇశ్రాయేల్ తరపున ఎవరు యుద్ధం చేశారంటే దేవుడు యుద్ధం చేశాడు. కాబట్టి వాళ్ళ దేవుడు చాలా గొప్పోడు. ఆయనే ముందుగా వచ్చి మనతో యుద్ధం చేస్తాడు కాబట్టి వాళ్ళ జోలికి పోవద్దని అందరూ చుట్టుపక్కల వాళ్ళు భయపడ్డారు ఇశ్రాయేలు. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు వాక్యానుసారంగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే ఎవడైనా నీకు భయపడాల్సిందే. వాడు గొప్పోడు కావచ్చు, పెద్ద ఆఫీసర్ కావచ్చు, నీ యథార్థతను బట్టి భయపడతాడు. యథార్థత మనకెలా వచ్చింది? దేవుని బట్టి వచ్చింది కదా. యథార్థతను బట్టి భయపడాలి. నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు గారిని ఎలా హెచ్చించాడు దేవుడు? ఏమన్నా యోసేపు గారికి ఏమన్నా ఆస్తి ఉందా? అండదండలు ఉన్నాయా? లేకపోతే వారసత్వం ఏమన్నా ఉందా? బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడ్డ వ్యక్తి అంత గొప్పవాడు ఎలా అయిపోయాడు? ఎలా ఆరోగ్యంగా బతికాడు? చెప్పండి. మనకు అన్నీ ఉన్నా ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. ఎవరు లేరు ఆదరించేవాళ్ళు. జ్వరం వస్తే కాస్త మంచినీళ్ళు పోసి ఓదార్చేవాళ్ళు లేరు యోసేపు గారికి కదా. ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు కాసేపు సేద తీరటానికి ఎవరో ఒకళ్ళు అతనికి కాస్త ఆహారం పెట్టి మంచినీళ్ళు అందించేవాళ్ళు కూడా లేరు. ఆయనే బానిస, ఆయనే అందరికీ చాకిరీ చేయాలి. ఈయనకి ఎలాంటి అనారోగ్యం వచ్చినా అలాగే చాకిరీ చేయాలి. కానీ రాలేదు. ఎందుకంటే దేవునికి భయపడి జీవించాడు కాబట్టి ఎక్కడున్నా సంతోషంగా బతికాడండి ఆయన. జైల్లో ఉన్న సంతోషం, బానిసగా ఉన్న సంతోషం, అన్నలు అమ్మేసి కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన సంతోషం. ఎందుకంటే దేవుని మాటలు విన్నాడు. అప్పనంగా వచ్చిన ఆస్తిని అనుభవించాలనే సంతోషం లేదు. పరాయి స్త్రీని మోహించి ఆమె వచ్చినా కానీ అనుభవించాలనే ఆలోచన లేదు. కేవలం దేవుడికి భయపడ్డాడు అంతే. అంటే దేవుని మాటలు వింటే అంత ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడన్న రిఫరెన్స్లు మనకు కనపడుతుంది, చరిత్ర మనకు కనపడుతుంది. ప్రియుల, ఇశ్రాయేల్ చరిత్ర అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు తప్పిపోయారో శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఈరోజు భూమి మీద తిండి కోసం, బతుకు తెరువు కోసం కష్టపడుతున్న వారందరికీ ఇదొక పాఠం. వాళ్ళు ఎప్పుడు దేవుని మాట వినకపోతే వాళ్ళకి ఏమేమి వచ్చినాయి అంట? 14 నుంచి 15 నుంచి చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల వినకపోతే ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములు అక్కడ వింటే దీవించబడతావు, ఇక్కడ శపించబడతావు. పొలములో నువ్వేం చేయకుండానే అనవసరంగా తిట్టేస్తారు. నువ్వేం చేయకుండానే పొలంలో నువ్వు పొలంలో శపించబడ్డావు అంటే నువ్వు ఏ విత్తనం విత్తినా సరిగా మొలవదు. అది నువ్వు అనుకున్నన్ని ఫలాలు దానికి రావు. పంట సరిగ్గా చేతికి దిగుబడి రాదు. ఎందుకంటే నువ్వు దేవుని మాట వినలేదు. దేవుడు విత్తనానికి ఆదేశం ఇచ్చాడు, వీడు సరి అయినోడు కాదు, నా మాట వినట్లేదు, వీడికి సరిగ్గా ఫలాలు ఇవ్వద్దంటే అది ఇవ్వదు. నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తావు, పురుగు మందులు జల్లుతావు, ఎరువులు వేస్తావు, చాలా కాపలా కాస్తావు, పెట్టలు పక్షులు ఏమి తినకుండా టముకేస్తావు కదా. పక్షులు వాళ్ళు గింజలు తినకుండా ఏం చేస్తారు?
పెద్ద డబ్బా తీసుకొని పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటారు. నువ్వెన్ని చేసినా తినేది తింటానే ఉంటాయి. నువ్వెన్ని చేసినా నీ చేతికి పంట రాదు. కష్టపడాలి, కష్టపడాలి. ఎంత కష్టపడినా నీకు వచ్చేదే కొంచెం. దేవుని మాట వింటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడతావు అంటున్నాడు. అంటే టోటల్గా ఏదేను వనం దగ్గర నుంచి మనం తీసుకుంటే దేవుని మాట విన్నవారు ఎలా బ్రతికారు, వినని వారు ఎలా బ్రతికారు. ఇందులో తేడా ఏంటంటే వాళ్ళు కష్టపడక్కర్లేదు, వీళ్ళు మాత్రం బాగా కష్టపడాలి. దానివల్ల ఇహలోకంలో మనకు ఆశీర్వాదం, పరలోకంలో నిత్య ఆశీర్వాదం. ఈ టెక్నిక్ మనకు అర్థమైపోతే దేవుని మాటలు నువ్వు ఎంతగా పాటిస్తే, దేవుని మాటలు నువ్వు ఎంతగా వింటే నీకు అంత ఆనందంగా గడిపిపోద్ది నీ జీవితం. నేను అనుభవించానండి. నేను షాప్లో వర్క్ చేసినప్పుడు అనుభవించాను, ఇంటి దగ్గర అనుభవించాను. ఎక్కడికి వెళ్ళినా నేను ఎందుకు దిగులు లేకుండా ప్రశాంతంగా ఉండగలిగానంటే నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు విన్నాను, దేవుని మాటలు ప్రకటించాను, వాక్యంలోనే ఉన్నాను. కాబట్టి దిగులు చింత లేదు. ఉద్యోగాలు చేసేవాళ్ళకన్నా కరువు వచ్చిందేమో కానీ నాకు కరువు రాలేదు. ఉద్యోగాలు చేసేవాళ్ళకన్నా లేమి వచ్చిందేమో కానీ నాకు లేమి రాలేదు. 10 రూపాయలతో హ్యాపీగా ఉండగలిగాను. ఏమీ లేని రోజు కూడా సంతోషంగా ఉండగలిగాను. సమృద్ధిగా ఉంది. కారణం దేవుని మాటలు విన్నప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు నువ్వు అనుభవించి చూడు, నీకు అర్థమైపోద్ది. మనం లోకంలో సుఖాలు అనుభవించే వాళ్ళని చూసుకొని బేరీజు వేసుకొని వాళ్ళతో వాళ్ళు బాగుంటున్నారు, నేను కూడా అలా ఉండాలంటే బాగా కష్టపడి సంపాదించి వెనకేసుకొని అలా సుఖపడాలి అనుకుంటావు. అది శాశ్వత కాల సుఖం కాదు, తాత్కాలికమైన సుఖమే. అలాంటి సుఖం కావాలంటే నువ్వు దేవుడిని విడిచిపెట్టు, నో ప్రాబ్లం. దేవుడిని విడిచిపెడితే శాశ్వత కాల సుఖాన్ని కోల్పోయి టెంపరీగా భూమి మీద సుఖపడే అవకాశం ఉంటుంది. దేవుడు కావాలి, భూమి మీద సుఖం కావాలంటే కుదిరే పని కాదు. మనం అంటాం కదా సామెత, అవ్వ బువ్వ కావాలంటే కుదిరేది కాదు. ఆ శాపవచనాలు వస్తాయంట. నువ్వు పొలములో శపించబడతావు. ఏమంటున్నాడు? నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టెయు శపించబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు. గర్భఫలం కూడా శపించబడిద్దంట. నీ ఆవులు, మేకలు, గొర్రె మేకల మందలు కూడా శపించబడదు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. శాపము, కలవరము, గద్దింపు నీ మీదకు తెప్పిస్తా. దేవుడే తెప్పిస్తాంట. కొంతమంది ఉలిక్కి పడతారు ఉండి ఉండి, ఏంటంటే ఏమో తెలియదు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన వాళ్ళు ఉన్నారా? చెమటలు బట్టి ఒళ్ళంతా. చెప్పండి ఎందుకు? ఏం తెలియదు, కలవరం వచ్చేసింది. ఎందుకంటే దేవుని శాపం, నువ్వు వాక్యానుసారంగా బతకట్లేదు కాబట్టి. మనం ఏదో కొన్ని చెడు అలవాట్లు మానేసినంత మాత్రాన నేను దేవునిలో ఉన్నాను అనుకుంటే పొరపాటు. అన్యులు చేస్తున్నట్టుగా మేము దురలవాట్లు లేవండి, మోసం చేయట్లేదు, అబద్ధం ఆటలేదు కాబట్టి మేము భక్తులు అనుకుంటే పొరపాటు. నువ్వు వాక్యానుసారంగా నడవకపోవటం కూడా పాపమే. మేలైనది చేయనెరిగియు అలాగ చేయకపోతే పాపమే. నువ్వు మేలైంది నీకు తెలుసు, చేయట్లా అంటే వాక్యానుసారంగా నడవట్లా. అందుకే లేనిపోయిన అనారోగ్యాలు, లేనిపోయిన సమస్యలు, ఇంట్లో సమస్యలు, వీధిలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఊరికూరికి ఉలిక్కి పట్టడం, ప్రతిదానికి దడుచుకోవటం. ఈ దౌర్భాగ్యాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వాక్యానుసారంగా బతకట్లా. దేవుని ఆశీర్వాదాలు కావాలని దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో మొక్కుకొని ఆశీర్వదించయ్యా, ఈ కార్యం సఫలం చేయి, ఆ కార్యం సఫలం చేయి, ఏదో ఒక కార్యక్రమాన్ని అడుగుతున్నావు. నువ్వు దేవుని మాటలు వింటే నీకు అన్ని కార్యక్రమాలు సకలంగా జరుగుతాయి అంటున్నాడు కదా. మరి ఆ విషయం ఎందుకు ఆలోచించవు? ఏదో 1-2 వరాలు అడుగుతారేంటి? నువ్వు వాక్యాన్ని పాటిస్తే నీకు అన్ని సమస్తము. రోమపత్రిక ఏమంటాడు? 8వ అధ్యాయము, రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావా? యేసుక్రీస్తు అనే వాక్యం ద్వారా నిన్ను పిలిచాడా? రక్షణలోకి వచ్చావా? ఆ వస్తే ఏం జరగాలి నీకు? మేలు కలుగుటకై. ఎక్కడ మేలు? పరలోకంలో మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవ నేను. సమస్తము సమకూడి, మేలు కలుగుటకై సమస్తం సమకూడి. ఈ సమస్తం సమకూడి జరిగే క్రమంలో
కొన్ని కొన్ని కీడుగా మనకు అనిపించవచ్చు. ఏంటి అన్ని మేలు అన్నాడు, మరి ఇక్కడ చూస్తే కీడు అనిపిస్తుంది ఏంటి అనుకోవచ్చు మనం. కానీ ఈ కీడు వెనక మేలుందన్న విషయం, ఆ మేలు పొందినప్పుడు మనకు అర్థమైంది, ముందు అర్థం కాదు. మీకు అర్థమవుతుందా? కొన్ని కొన్ని విషయాలు మనకి నెగిటివ్గా అనిపిస్తాయి. ఇదేంటి దేవుడు అన్ని సమస్తం మేలు కలుగుటకై సమకూడి జరుగుతాయి అన్నాడు, మరి ఇక్కడ నాకు నష్టం వస్తుంది, కీడు వస్తుంది కదా అనుకుంటాం. ఈ కీడు వెనక నీకేదో మేలు ఉంది. ఆ మేలు నువ్వు అనుభవించిన రోజు అర్థం చేసుకుంటావు. అంటే భవిష్యత్తు మనకు తెలియదు కాబట్టి టెంపరీగా ఆలోచించినప్పుడు మనకు కీడే అనిపించింది కదా. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటున్నాడు. కాబట్టి అన్నీ దేవుడు సమకూర్చి మనకి జరిగిస్తాడు. ఆయన యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనం పాటించినప్పుడు. ఇంకేమన్నాడు? ఏ శాపం వచ్చిందంట? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. 28 ద్వితీయోపదేశ ఖండంలో ఉన్నాం. 20 నీవు నన్ను విడిచి నీవు చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకుని కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపము, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరుచుకుని బోవు దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపచేయి వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను. మంటలో 2 రకాలు ముందే మనం ముందు వర్తమానంలో విన్నాం. ఏం మంట ఇది? వాక్యం అనే మంట. ఎదుటోళ్ళని చూసి కడుపు మంట వద్దు కదా. దేవుని మాటలు వినకపోతే నీకు పుట్టేది లోపల కడుపు మంటే, కుళ్ళు అనే మంట. ఈ మంట చేత, ఇది శాపానికి సంబంధించిన మంట, కడుపు మంట. వాక్యం అర్థమైతే వాక్యానుసారంగా మంట పుడితే ఇతరులకు సువార్త చెప్పాలి. ఆ మంట వేరు, అది మంచి మంట. ఇది నిన్నే తినేసే మంట. మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును. అంటే ఇన్ని రకాల తెగుళ్ళు వస్తాయా? నువ్వు నాశనానికి వెళ్ళేంతవరకు ఈ తరుగుతానే ఉంటాయి అంట. అంటే చచ్చేదాకా నీకు రోగాలు వెంటాడుతూనే ఉంటాయి. అదే వాక్యాన్ని పాటిస్తే ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాం చూడండి. ఇంకా నీ పైన ఆకాశము, నీ తలపైన ఆకాశం ఎత్తడి వలె, అంటే వర్షం సరిగ్గా సమయానికి రాదు, బీసుకుపోద్ది. నీ క్రిందనున్న నేల ఇనుమోలే, అంటే మెత్తగా ఉండి పంటనివ్వదు, గట్టిగా బీసుకుపోద్ది. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. దేశంలో వర్షాన్ని ధూళిగాను బుగ్గిగాను. ఈరోజు వర్షాలు అవసరానికి పడుతున్నాయా, ఎక్స్ట్రాలు పడుతున్నాయా? ధూళి బుగ్గే కదా, ఇది వచ్చి దుమ్ముగా రేపు మొత్తాన్ని నాశనం చేసి వెళ్ళిపోతుంది వర్షం. అంటే దేవుని మాట వినకుండా నువ్వేదో డెవలప్మెంట్ పేరుతో ఆకాశాన్ని అంటే హర్మియానాలు కట్టుకొని, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని నేను టెక్నాలజీ సంపాదించానే మనిషి అనుకుంటే, ఎప్పుడో దేవుడు ఆ వర్షం చేత ధూళిగాను దుమ్ముగాను కొట్టవతల పడేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదో తుఫాను వచ్చింది మనకి తక్కువ, కానీ అటు ఈశాన్య ప్రాంతాల్లో భయంకరంగా ఉంది. ఏం పేరు దాని పేరు? తుఫాను పేరు 3 అక్షరాలతో పెట్టారు. కొత్తగా వచ్చింది ఇప్పుడు తుఫాను, బంగాళాఖాతంలో ఏర్పడింది. పేరేదో గుర్తురావట్లేదు, కొత్త పేరు పెట్టారు దానికి. దీనివల్ల నష్టం చాలామందికి. మీ దేశపు వర్షాన్ని ఏం చేస్తా అంట? ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించే వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చును. యెహోవా నీ శత్రుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారు నీ ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుంచి. వాక్యం వింటేనేమో ఒక మార్గంలో వచ్చి వచ్చిన వాళ్ళు 7 మార్గంలో పారిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఒక మార్గంలో వస్తే నువ్వు 7 మార్గాల్లో పారిపోయే పరిస్థితి. కొంతమంది ఫోన్లు తీరు. ఎందుకు తీరంటే అప్పులోళ్ళు బాధ. వీళ్ళ కోసం తీస్తే వాళ్ళు ఎక్కడ హింసిస్తారోనండి కదా, పారిపోతూ ఉంటారు. ఇంట్లో ఉండి ఆ లేడని చెప్పి అంటారు. ఎందుకంత దరిద్రం, ఎందుకంత కర్మ?
ఉన్నదేదో నిజాయితీగా ఒప్పేసుకుంటే, దేవుని దగ్గర ఒప్పుకొని వాక్యానుసారంగా పాటిస్తే అన్నీ సద్దుమణిగిపోతాయండి. ఎలా అవుతాయి అనేది ఎవరు వర్ణించలేరు. నువ్వు పాటించి చూడు, అనుభవించి చూడు, అంతే. నువ్వు పాటిస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడిచ్చే ఫలాలు మనం వర్ణించలేమండి. ఎటు నుంచి ఎలా ఇస్తాడో ఎవరికి అర్థం కాదు. నువ్వు పాటించితేనే, అనుభవిస్తేనే అది అర్థం అవుతాయి. అర్థమైందా? ఒకప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీలు ఈ శాపాలకు గురైపోయారు, దేవుణ్ణి వదిలేశారు, దేవుని మందిరం కూడా పట్టబడింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరాన్ని పాడు చేసుకొని ఇశ్రాయేలు పరిపాలించిన రాజులే దేవుని ఆచరణలు, దేవుని కట్టడలు, విధులు పాటించకుండా భక్తి సన్నగిల్లిపోయిన పరిస్థితుల్లో ఒకానొక కాలంలో ఒక ఆయన రాజు అయ్యాడు, హిజ్కియా ఆయన పేరు. హిజ్కియా రాజుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మళ్ళీ పునరుద్ధరించాడు ఇశ్రాయేలీల్ని. మళ్ళీ పస్కా పండుగ ఆచరించడం ప్రారంభించాడు. ఆయన వయసు చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయము ఒక మాట చూడండి, 28, 29వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29, 1వ వచనం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు ఎంత? 25 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను. హిజ్కియా గారు 25 ఏళ్లప్పుడు సింహాసనం ఎక్కాడు, 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలాడు. అంతకుముందు రాజులందరూ ఈ ఇశ్రాయేల్ భక్తిని పాడు చేశారు, మందిరాన్ని పాడు చేశారు, నగరాన్ని పాడు చేసినప్పుడు మళ్ళీ ఈయన పునరుద్ధరణ చేయటం ప్రారంభించారు. ఏం చేశాడు ఆయన అని అడిగితే, ఆయన చాలా ప్రక్షాళన కావించాడు. అతడు తన పితరుడకు దావీదు చర్యంతటి ప్రకారంగా 2వ వచనం చదువుతున్నాను. యెహోవా దృష్టికి యథార్థముగా దావీదు గారితో పోల్చాడండి. దావీదు గారు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించాడంట. ఏం చేశాడు? అతడు ఏలుబడి యందు మొదటి సంవత్సరంలో మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని, అంటే అప్పటిదాకా తలుపులు ఏమైనాయి? మూసుకుపోయినాయి. బాగు చేయాల. దేవునికి ఆ ధూపం వేసే పని లేదు, అర్పణలు లేవు, బలులు లేవు, మొత్తం ఆగిపోయినాయి. యాజకులు కూడా ఎటోళ్ళు చల్ల చెదిరైపోయారు. వాళ్ళకు వృత్తి లేదు, వాళ్ళకు ఆదాయం లేదు, వాళ్ళ బతుకు తెరువు కూడా కోల్పోయిన పరిస్థితి. అంటే ఇశ్రాయేలు ఎంత దౌర్భాగ్యంగా దేవుని శాపానికి గురైపోయారో చూడండి. ఇదంతా దేవుడు కనాను దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత, రాజరిక వ్యవస్థ వచ్చిన తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగిన కార్యక్రమం. అంటే ఎంత దేవుని వాక్యానికి వాళ్ళు కట్టుబడక దేవుని వాక్యాన్ని విసర్జించి శాపగ్రస్తులైన పరిస్థితి కనపడదు. దేవుని ఆలయాన్నే మూసివేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత భక్తిహీనులుగా మారిపోయారో చూడండి. ఆ హిజ్కియా గారు వచ్చిన తర్వాత ఆయన ప్రమాణం చేసిన వెంటనే మొదటి సంవత్సరంలోనే ఆయన ముందు దేవుని మందిరపు తలుపులు తెరిపించి వాటిని బాగు చేసెను. యాజకులను, లేవీలను పిలువనంపించి, అంటే ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ యాజకుల్ని, లేవీలు వీళ్ళందరినీ పిలువనంపించి తూర్పుగానున్న రాజవీధి వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞించాను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి, అంటే దేవుని ఆలయంలో ఏమొచ్చేసినాయి? నిషిద్ధ వస్తువులు, అంటే పనికి మాలిని, దేవునికి సంబంధించని వస్తువులన్నీ దానిలో పెట్టేశారు. దేవుని మందిరాన్ని దేవుని ఆరాధన కొరకు ప్రతిష్ఠిస్తే ఏమైపోయింది? ఎంత శాపమో చూడండి. దీనివల్ల దేవునికి కేటాయించవలసిన నీ దేహం అనే మందిరంలో నిషిద్ధ వస్తువులు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనకు ఆశీర్వాదం రాకపోవటానికి కారణం ఇదే. దేవుని మనసులో, దేవుని ఆలయములో దేవునికి సంబంధించిన విషయాలు ఉండాలి. దీనిలో ఎన్ని వస్తువులు ఉన్నాయి? దేవుని మందిరం అనే నీ దేహం అనే ఆలయంలో. హిజ్కియా గారు ఎక్కిన వెంటనే మొదటి సంవత్సరంలోనే ముందు దేవుని ఆలయాన్ని బాగు చేశాడు కదా. ఇప్పుడు మనం బాప్తీసం తీసుకున్న వెంటనే దీనిలో ఉన్న ఇంకేమైనా ఉంటే మొత్తం తీసేయాలి. ఇప్పటికీ ఇంకా ఉన్నాయంటే అర్థం ఏంటి? బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలైనా నీ దేహం అనే దేవుని ఆలయంలో నిషిద్ధ ఆలోచనలు ఎన్ని ఉన్నాయి? అందుకే దేవుడి ఆశీర్వాదం మనకు రావట్లేదండి. దేవుని ఫలాలు మనకు రావట్లేదు. ఇంట్లో సమస్యలు వస్తున్నాయి, ఇంట్లో గొడవలు వస్తున్నాయి, ఇంట్లో ఎప్పుడు వాదోపవాదాలు వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటంటే నిషిద్ధ వస్తువులు నీ ఆలయంలో చాలా ఉన్నాయి.
నిషిద్ధ వస్తువులు ఉన్నాయి కాబట్టి మొత్తం తీసి అవతల పడేయండి అని ఆ యాజకులకి లేవీలకి చెప్తే వాళ్ళు ఆ పని చేశారంట. మన పితరులతో ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతన నడత నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేసిరి, పట్టించుకోలేదు దేవుని ఆలయాన్ని. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్టుగా వారిని ఆయన భీతికి విస్మయమునకు నిందకు ఆస్పదముగా చేశాను. వీళ్ళు దేవుని ఆలయాన్ని మూసేశారు కాబట్టి వీళ్ళని దేవుడు వదిలేశాడు. వదిలేయటం వలన ఊరికనే భయపడటం, ఊరకనే వీళ్ళ మీద నిందలేసే వాళ్ళు రావటం, అనవసరంగా భీతికి అవమానానికి నిందకు విస్మయానికి ఆస్పదంగా వీళ్ళ కారకులుగా చేశాడు. అంటే ఒకళ్ళు నీ మీద నిందేస్తున్నారంటే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావు, దేవుని ఆజ్ఞలు సరిగ్గా పాటించలేదు. ఒకసారి నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం, ఊరికనే భయపడుతున్నావు అంటే అర్థం, ప్రతి సమస్యకు భయపడి గజగజా వణికిపోతున్నావు అంటే అర్థం నువ్వు వాక్యాన్ని సరిగా పాటించావు. వాక్యాన్ని పాటిస్తే ఇవేమి మనకు ఉండవు. వాక్యమే మనకు పూర్ణ ధైర్యాన్ని ఇస్తుంది. ఇవన్నీ మనలో ఉన్నాయంటే కారణం ఏంటి? వాక్యానికి మనలో ప్రాధాన్యత లేదు. మన దేహం అనే ఆలయంలో లేనిపోని నిషిద్ధ వస్తువులన్నింటినీ పెట్టుకున్నాం కాబట్టి మనకి శాపాలు తప్ప ఆశీర్వాదాలు రావట్లా. అంటే ఆశీర్వాదాలు రావాలన్నా శాపాలు రావాలన్నా కారణం ఎవరు? దేవుడా మనమా? దేవుడు ముందే ఆజ్ఞ పెట్టేశాడు. కరెంట్లో వేలు పెడితే చెప్పండి షాక్ కొట్టింది, ఆ పెట్టకుండా ఉంటే కొట్టదు చెప్పేశాడు. ఇప్పుడు నేను అయినా పెడతాను అంటే ఎవరేం చేస్తారు చెప్పండి? నీ షాక్ నీకే శాపం అయిపోద్ది. అలాగే ఆజ్ఞలు పాటిస్తే ఎలా ఉంటావు, పాటించకపోతే ఇలాంటి శాపాలు వస్తాయి. ముందే చెప్పినా నేను పాటించను అని నీ నిర్ణయం నువ్వే తీసేసుకుంటే నీ శాపాన్ని నువ్వే, నీ హస్తాన్ని నీ నెత్తిన నువ్వు దరిద్రపు హస్తాన్ని పెట్టుకున్నావని అర్థం. ఇన్ని శాపాలు వాళ్ళకి వస్తున్నాయి, అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా శాపానికి గురైపోయి ఏందో మా కర్మ, మాకు దేవుడు ఎలా చేశాడు నింద దేవుడి మీద వేస్తూ అలా భరిస్తూనే ఉన్నారు తప్ప మాకు ఎందుకు వచ్చినాయి? మేము దేవుని ఆజ్ఞను పాటించకపోవటం వల్ల కదా ఇవి వచ్చినాయి అని వాక్యంతో చూసుకున్నారనుకో అర్థమైపోద్ది. వాక్యం దగ్గరకు రాదు. ఎప్పుడు వస్తావు వాక్యం దగ్గర? ఇవన్నీ పోయినాక వస్తావంటాడు. నువ్వు పోయేదాకా ఈ బావు నీకు కదా. నువ్వు పోగొట్టుకుంటే వెంటనే పోతాయి, పోయేదాకా ఆగుతానంటే నువ్వు వాక్యం దగ్గరకు రాకుండా నిన్ను నువ్వే ఆటంకపరుచుకున్నావు. వాక్యంతో చూసుకుంటే ఓహో నేను వాక్యం పాటించలేకపోవటం వల్ల నాకు ఇవి వస్తున్నాయి అని మనకి అర్థమైంది. ఆయన యాజకులకి ఆజ్ఞేశాడు, యాజకులు అన్ని ప్రక్షాళన చేశారు. మళ్ళీ ప్రాంతాన్ని, యెరూషలేం ప్రాంతాన్ని కూడా బాగు చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత 30వ అధ్యాయంలో పస్కా పండుగను ఆచరిద్దాం, మనం ఇప్పటిదాకా పస్కా పండుగ ఆగిపోయింది అని సంవత్సరానికి ఒకసారి ఆచరించే పస్కాను ఆచరిద్దాం అని చెప్తాడు. 1వ వచనం చదవండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికి అందరికీ, యూదా వారందరికీ వర్తమానము చాలండి. మళ్ళీ పస్కా పండుగను ఆచరిద్దామని అన్నీ బాగు చేసిన తర్వాత ఇప్పుడు దేవుడికి పస్కా ఆచరిద్దామని అనౌన్స్ చేశాడు. అదైపోయిన తర్వాత మళ్ళీ మందిరాన్ని బాగు చేసుకోవటానికి కానీ ఇశ్రాయేలులో ఉన్న ఈ లేవీలైన వారికి బ్రతుకు తెరువు లేకపోయి ఆగిపోయింది. ఎందుకంటే ఈ వీళ్ళెవరో వాక్యాన్ని పాటించట్లా. కాబట్టి ఇప్పుడు లేవీలకి, యాజకులకి రావాల్సినవన్నీ దేవుని సన్నిధిలో మీరు ఇవ్వాలి అనే ఆజ్ఞ జారీ చేశాడు. 31వ అధ్యాయం చదువుదాం. ఇదంతయు సమాప్తమైన తరువాత పస్కా పండుగ ఆచరించారు, స్తుతి ఆరాధన జరిగింది, వాయిద్యాలు వాయించారు, చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు హిజ్కియా గారి ఆజ్ఞ మేరకు. ఇదైన తర్వాత, ఇదంతయు సమాప్తమైన తర్వాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణమునకు పోయి యూదా దేశం అంతటను, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశములందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలనము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను, బలిపీఠములను, ఎక్కడుంది ఇదంతా?
ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఒకప్పుడు ఇశ్రాయేల్ ఆక్రమించుకోనప్పుడు ఉన్నవి ఇవన్నీ. మళ్ళీ ఇశ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీలు దేశాల్లో ఏమున్నాయంట, దేవుడు ఏదైతే వద్దన్నాడో అవి మళ్ళీ వీళ్ళే కట్టేశారు. అంటే అన్ని దేవతా ఆరాధన ఇక్కడే ఇశ్రాయేలీల్లోనే ప్రారంభమైంది. ఇప్పుడు హిజ్కియా గారి ఆదేశం మేరకు మొత్తం నిర్మూలన చేయటం ప్రారంభించారు. ఎవరు? ఇశ్రాయేలీల్లో మంచి భక్తులైన వారు చేరి, ఎక్కడ ఇశ్రాయేల్ దేశంలో విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నత స్థలాలు ఉన్నాయి, వీటన్నిటినీ దేవతా స్తంభాలను మొక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేల్ వారందరూ తమ తమ పట్టణముల్లోనున్న తమ తమ స్వాస్థ్యములకు, అంటే మొత్తం ఇశ్రాయేల్ దేశంలో ఉన్న దేవునికి కోపాన్ని కలిగించే విగ్రహానికి సంబంధించిన అన్నిటినీ నిర్మూలన చేసి అప్పుడు ఏ టోళ్ళటు ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారంట. అంటే ప్రక్షాళన కార్యక్రమం జరిగింది. దేవునికి ఇష్టంగా ఇశ్రాయేలీలందరూ బతకాలంటే ఖచ్చితంగా ఇశ్రాయేల్లో ఉన్న నిషిద్ధమైన వాటిని తీసేసుకోవాలి. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీలో దేవుడికి ఏవైతే అయోగ్యంగా ఉన్నాయో, నిషిద్ధంగా ఉన్నాయో వాటన్నిటినీ తీసేసుకుంటే దేవుడు ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది. ఏంటి, నేను చర్చికి వెళ్తున్నాను, కానుకేస్తున్నాను, పాట పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆశీర్వాదం రాదేంటంటే ఇంకా నిషిద్ధమైనవి నీలో ఉన్నాయి అన్నమాట. అందుకే రావట్లేదు. అవన్నీ తీసేసుకుంటే అప్పుడు వస్తాయి. ఇశ్రాయేల్ దేవుని జనాంగమే, కానీ దేవుని పేరు మీద, యెహోవా పేరు మీదే వాళ్ళు బ్రతుకుతూ, యెహోవా ఇచ్చిన దేశంలో బ్రతుకుతూ మళ్ళీ అన్యుల ఆచారాల ప్రకారంగా విగ్రహారాధనలో ఇవన్నీ బలిపీఠాలు కట్టి పనికిమాలిన పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదం రాలేదు. సరిగ్గా పంటలు లేవు, కరువులు వచ్చినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ హిజ్కియా గారు ప్రారంభించాడు పాలన, మొత్తం ప్రక్షాళన చేయటం ప్రారంభించాడు. అందులో పస్కా పండగ జరిగింది. అది జరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న అన్నిటినీ నాశనం చేసి వచ్చి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడికి బలులు ఇవ్వటం ప్రారంభించారు. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకుల వరసన ప్రకారముగాను లేవీలు వారి వారి వరుసల ప్రకారంగాను నియమించను. దహన బళ్ళు, సమాధాన బళ్ళు అర్పించుటకు, సేవను జరిగించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీలను, అంటే ఎవరి పని, లేవీల్లో యాజకులు ఎవరే పని చేయాలో అన్ని పనులు చేయటానికి నియమించాడు హిజ్కియా గారు. మరియు యెహోవా ధర్మశాస్త్రమందున్న వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయ అస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకు, అమావాస్యలకు, నియమ కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగము, సేవా కార్యక్రమాలు జరిగించడానికి, ఉదయం సాయంత్రం బలులు అర్పించడానికి, వీటన్నిటికీ రాజుగారే తన ఆస్తిలో నుంచి కొంత భాగాన్ని ఇచ్చాడు. అంటే ముందుగా ఎవరు అడిగేశారు, ఎవరైతే ఆజ్ఞ జారీ చేశాడో ఆ రాజుగారు పాటించాడు, తన ఆస్తిలో నుంచి కొంత భాగాన్ని ఇచ్చాడు. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులు, లేవీలు ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినది యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు, ఇప్పుడు లేవీలకి వీళ్ళందరికీ ఏమీ లేదు, ఆస్తులు లేవు, దేవుడు స్వాస్థ్యం ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు బతుకుదెరువు కావాలంటే వీళ్ళు ఇచ్చే దశం భాగాలు, బలులు, అర్పణ ద్వారా యాజకులైన లేవీలు కానీ బతకాలి. ఇప్పుడు హిజ్కియా గారు వాళ్ళకి ఆదేశం ఇచ్చారు, ఇశ్రాయేలీల్లో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి గోత్రం వాళ్ళు లేవీలకు ఏమి ఇవ్వాలి, స్వాస్థ్యం. వాళ్ళ స్వాస్థ్యాలు ఇవ్వలేదు కాబట్టి ఎవరి భాగాలు వారు ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు లేవీలు ఎవరి భాగమును వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించను. ఆ ఆజ్ఞను వెంబడి వెల్లడి అగుట తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలముల అయిన తన ద్రాక్ష రసములను, నూనెను, తేనెను, సస్యములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. రాజుగారు ఆజ్ఞేశాడు. వెంటనే జనాలు ఏం చేశారు, వాళ్ళ పొలాల్లో పండినవన్నీ దేవుడికి తీసుకొచ్చారు. ఎక్కడికి? మందిరానికి. రాజుగారు ఆజ్ఞ వేశాడు, జనాలందరూ పాటించటం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుంచి 10వ వంతును విస్తారముగా తీసుకొని వచ్చిరి. యోధా పట్టణములో కాపురమున్న ఇశ్రాయేలు వారును, యోధా వారును ఎద్దులలోను, గొర్రెల్లోను 10వ వంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువుల్లో 10వ వంతును తీసుకొని
వచ్చి కుప్పలు కుప్పలుగా కూర్చిరి, రాసులు పోసారంటండి. అప్పుడు అంతకుముందు నడిపించేవాడు లేడు, నాయకుడు లేడు, రాజు సరైనోడు లేడు, కాబట్టి వీళ్ళు చెదరిపోయారు, విగ్రహారాధన వైపు మళ్ళీపోయారు, కాబట్టి దేవుని ఆశీర్వాదం కోల్పోయారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన ఆజ్ఞ ఇచ్చాడో ఎట్లా తెచ్చాడంట, కుప్పలు కుప్పలుగా తెచ్చారంట. వారు 3వ మాసము అందు కుప్పలు వేయ ఆరంభించి 7వ మాసం అందు ఎన్ని నెలలు వేశారు కుప్పలు? 4 నెలలు కుప్పలు వేశారంట. 3వ మాసంలో ప్రారంభించి 7వ మాసంలో ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి, ఏంటి దేవా ఈ ఆశీర్వాదం, ఈమనగానే ఇంతమంది ఇన్ని తెచ్చారేంటి అని వాళ్ళు దేవుణ్ణి స్తుతించారంట. ఆయన జనులైన ఇశ్రాయేలును దీవించిరి. ఇప్పుడు యాజకులు వచ్చి ఇశ్రాయేలుని దీవించారు. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడును అగు అజర్య, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసిందని ఆజ్ఞవిచ్చను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీయో అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. కుప్పలు మిగిలిపోతే ఏంటి ప్రభువా అంటే దేవుడు ఆశీర్వదించాడు అని అర్థమైంది. అంటే ఎప్పుడైతే వాక్యాన్ని పాటించారో దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఇస్తంటే ఇంకా కుప్పలు మిగిలిపోయినాయి అంట. ఆ యాజకులు ఏమంటున్నాడు, ఆయన మీరు ఆజ్ఞేసిన దగ్గర నుంచి వీళ్ళు తేటం దగ్గర నుంచి మేము ప్రశాంతంగా ఉన్నామయ్యా, మాకు అంతా సమృద్ధిగా ఉంది, అయినా కుప్పలు మిగులుతున్నాయి అంటున్నాడు. దేవుని మందిరంలో మనం అనేక మందికి పరిచర్య చేయవలసిన వారు, అనేక మందికి పేదవారికి సహాయం చేయవలసిన వారు. మన కుటుంబాన్ని మనం పోషించుకుంటూ మన తిప్పలు మనమే పడుతూ మనమే కష్టపడుతుంటే మనకేం మిగలదు. నువ్వు ఆజ్ఞలు పాటిస్తూ దేవుని మందిరములోకి వెళ్ళవలసిన కుప్పలు ఏవైతే ఉన్నాయో అవి పంపిస్తూ ఉంటే ఇంకా మిగిలిపోతానే ఉంటాయంట. నువ్వు సేవ చేసే కొద్దీ, పరిచర్య చేసే కొద్దీ, అవన్నీ పంచే కొద్దీ అందరికీ సమృద్ధి, ఇంకా కుప్పలు మిగిలిపోతానే ఉంటాయి. మాకు లేదు కదా అనుకొని అలాగే ఆగిపోయావనుకో, ఏమైపోద్ది? నీకు దేవుని ఆశీర్వాదం రాదు. నువ్వు దేవుడికి ఇస్తూ ఉంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. దేవునికి ఇవ్వకపోతే చెప్పండి, దేవుడికి ఇవ్వకపోతే ఏమీ రాదు. మనం ఏదో బతికేస్తున్నాం, అందరూ ఎలా బతుకుతున్నారో మనం అలాగే బతుకుతున్నాం, కానీ ప్రత్యేక జనాంగంగా దేవుడి చేత ఆశీర్వదించబడిన జనాంగంగా మన బ్రతుకు లేదు. మన బ్రతుకు అలా ఉంటే హ్యాపీగా ఉంటాం, ఎప్పుడు నిశ్చింతగా ఉంటాం, అంతా సమృద్ధిగా ఉంటుంది. నీకు మాత్రమే కాదు సమృద్ధి, సంఘములో ఉన్న వారందరికీ సమృద్ధి ఉంటుంది. ఎప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుని సేవకు నువ్వు ఉపయోగించినప్పుడు. మందిరములో ఉన్న వారికి అందరికీ సమృద్ధిగా ఎప్పుడు ఉంటుందంటే ఎవరికి తక్కువైందో వాళ్ళకి నీ దగ్గర ఉన్నది పంచినప్పుడు. యాజకుడు ఆయన ఏమన్నాడు 10వ వచనంలో, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా, అంటే అంతకుముందు వాళ్ళకి సరిగ్గా ఆహారం కూడా లేదు. ఎందుకు? ఎవరు వాక్యాన్ని పాటించట్లేదు, లేవీలకు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. ఇప్పుడు ఈ ఆజ్ఞ బయలుదేరింది, జనులు కానుకలు తీసుకురావటం ప్రారంభించారు. వీళ్ళకి లేవీలకి సమృద్ధిగా భోజనం చేస్తున్నారంట. ఎవడు దేవుని యాజకుడు సంతోషంగా ఉంటే దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. సమృద్ధి లేదు, శాపం ఉంది అంతకుముందు, ఇప్పుడు సమృద్ధిగా ఉంది, అయినా మిగులుతుందంటే ఎంత తెస్తున్నారో చూడండి. అంటే దేవుడు అక్కడ పంటని ఆశీర్వదిస్తున్నాడు. పంట ఆశీర్వదించే కొద్దీ వీళ్ళు ఇచ్చే పని పెంచారు, ఇచ్చే పని పెంచే కొద్దీ ఇక్కడ కుప్పలు మిగిలిపోతున్నాయి. మళ్ళీ కొట్లు కట్టించి అందులో చేర్చండి ఈ కుప్పలన్నీ అన్నాడంటే హిజ్కియా గారు. అంటే పరిచర్యకు సంఘములో ఉన్న పేదవారికి ఈ ధనాన్నంతా ఉపయోగించి అందరికీ సమానత్వాన్ని తీసుకొచ్చే ఆలోచన కలిగి ఉన్నారు ఆనాటి భక్తులు. మరి ఈరోజు కూడా మన దేహం అనే ఆలయంలో అంత సమృద్ధిగా ఉండాలంటే లోపల ఉన్న దేవునికి అయిష్టమైన నిషిద్ధమైన వస్తువులు లేక ఆలోచనలు లేక క్రియలు ఏమన్నా ఉంటే మొత్తం తీసేసుకొని దేవుని ఆలయాన్ని దేవుని నిలయంగా, దేవుడు నివసించే విధంగా మనం పరిశుద్ధపరచుకొని దేవుని కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనకు ఖచ్చితంగా వస్తాయి.
ఆశీర్వాదాల కోసం మాత్రమే దేవుడి దగ్గరికి రావద్దు. దేవుడి పనిలో నువ్వు ఉంటూ నిత్య జీవం కొరకు నువ్వు ప్రయాసపడితే ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదాలు సమస్తము సమకూడి సమయానుకూలంగా జరుగుతాయి. ఇది వాక్యం. వాక్యం చెప్పినవాడు, చెప్పించినవాడు దేవుడు. ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన నమ్మదగిన మాటను మనం నమ్మగలిగితే, నమ్మి ఆయన ఆజ్ఞానుసారంగా మనం పాటించగలిగితే నీకు అంత సమృద్ధి, అంత ప్రశాంతం. ఇలాంటి వాతావరణంలో సంఘం ఉంటే ఆటోమేటిక్గా సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. ఇలా క్షేమాభివృద్ధి చెందాలంటే మనం వాక్యాన్ని పాటించాలి. అలా పాటించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, మనిషిని కష్టపెట్టాలని మీరు ప్రకృతిని సృజించలేదు. మనిషి యొక్క అవసరాలు తీర్చాలని, మనిషి మీ పని చేయాలి అని మీరు ప్రకృతిని పెట్టారు. ప్రకృతిలో మనిషికి అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్న ఈ మనిషి శాపగ్రస్తుడై శరీరాన్ని మీరు ఎందుకు ఇచ్చారన్న విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఈ శరీరాన్ని, శరీరంలో ఉన్న శక్తిని తను భూమి మీద బతకటానికి మాత్రమే ఉపయోగిస్తూ ఇంకా 4 తరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించాలనే ఆలోచనతో క్షయమైపోయే ఆహారం కొరకు మాత్రమే కష్టపడుతూ ఉన్నాడు. కానీ మీ వాక్యం తెలియచేస్తుంది అక్షయమైన ఆహారము కొరకే కష్టపడమని. అలా కష్టపడినప్పుడు ఆ వాక్యాన్ని మేము సంపాదించుకొని అనేకులకు ఆ వాక్యాన్ని పంచగలిగినప్పుడు, ఆ వాక్యము ద్వారా అనేక మంది అగ్నిలో నుంచి తప్పించబడి నిత్య జీవానికి వారసులుగా మార్చబడినప్పుడు మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని, మీరు ఆశీర్వదిస్తే ఈ ఆశీర్వాదాన్ని ఎవరూ తీసివేయలేరని, అందరికీ అంతా సమృద్ధిగా ఉంటుంది అని, మీ మాటలు వినని ఎడల ఎలాంటి శాపానికి మేము గురైపోతామో, సంఘ క్షేమాభివృద్ధిలో ఎంత దిగజారిపోతామో అన్న విషయాన్ని మాకు నేర్పించారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు విన్న మీ పిల్లలమైన మేము మీ ఆశీర్వాదాన్ని పొందుకునే దిశలో ఇహమందును పరమందును నిత్య జీవానికి వారసులుగా చేయబడే వరకు తండ్రి మేము మీ ఆజ్ఞలో పాటిస్తూ ముందుకు సాగే మనస్సును, భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అప్పటి వరకు మా దేహం అనే దేవాలయంలో ఉన్న నిషిద్ధ వస్తువులను తీసి పారవేసి పరిశుద్ధమైన ఆలయంగా దేహాన్ని మలుచుకొని పరిశుద్ధాత్మకు ఇష్టమైన కార్యక్రమాలు దేహముతో జరిగిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగో తండ్రి ఈరోజు మీరు జరిగించిన ఆరాధన కార్యక్రమాన్ని బట్టి, వాక్యపు పరిజ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి గడిచిన 2 వారాల క్రితం బాప్తీసం పొందిన వెంకటేశ్వర్లు గారు, దుర్గమ్మ గారు, శివకుమారి గారు, వారు కృతజ్ఞతతో పరిశుద్ధుల కొరకు తెచ్చిన అల్పాహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యముతో శుద్ధి చేయండి. అవి తినుచుండగా మాకు శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవార్థమై వాడబట్టడానికి సహాయాన్ని దయచేయమని, ఆ కుటుంబానికి రావలసిన ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి, నిశ్చితమైతే సాయంకాలం అనమర్లపూడిలోనూ రాత్రికాల సమయంలో తెనాల్లో జరగబోయే ఆరాధన కార్యక్రమాల్లో మీ సహాయాన్ని అర్థిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఆశీర్వాదం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.